ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ముఖ్యంగా అంటే పిల్లలు పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు కూడా చాలామంది వీధిన పడుతున్నారు. సరైనటువంటి తిండి లేక ఇల్లు లేక కూడా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు జీవితకాలం పాటు సంపాదించినటువంటి ఆస్తులను తీసుకుంటున్నటువంటి కన్నపిల్లలు వాళ్ళ జీవిత చరమాకంలో పట్టించుకోకపోవడంతో వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. సో దీని ప్రకారం మనం గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆస్తులను కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటే ఏంటి, సో ఒకవేళ పిల్లలు పట్టించుకోకపోతే మనం ఎట్లా కంప్లైంట్ చేయాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, మనం చూస్తున్నాం చాలా కేసులు పిల్లలు పట్టించుకోవడంతో పేరెంట్స్ అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి కూడా చాలామంది కొన్ని కేసులు చూస్తున్నాం. సో యాక్చువల్గా ఏంటి మేడం అంటే చాలామంది తమ పిల్లలకు గిఫ్ట్గా ఆస్తులు ఇస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటే ఏంటి, గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆస్తులు మనం ఏమైనా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఇది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో వచ్చిందమ్మా. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ గనక పిల్లలకి గిఫ్ట్ ఇచ్చినా కానీ వెనక్కి తీసుకోవచ్చు అనేది ఒక సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్లో ఇచ్చింది. అదేంటి, ఊర్మిళ దీక్షిత్ కేసులో లాస్ట్ ఇయర్ ఇది ఇవ్వటం జరిగిందనమాట. ఇందులో ఏంటంటే జనరల్గా మనకి ఒకసారి మనం గిఫ్ట్ అంటే ఏంటి మీరు అడిగారు ఇందాక, గిఫ్ట్ వెనక్కి తీసుకోవచ్చా అనేది. గిఫ్ట్ అనేది జనరల్గా ఎట్లా చూస్తాం మనం, గిఫ్ట్ అనేది ఇప్పుడు మీకు బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది మనం వెనక్కి తీసుకుంటారా? తీసుకోరు కదా. సో అదే వేలో జనరల్గా గిఫ్ట్ అనేది ఎట్లుంటుందంటే ఒకసారి ఇచ్చేసాక వెనక్కి తీసుకోము అనే ఒక ప్రిజంప్షన్ ఉంటుంది అందరికీ. కానీ ఈ కేసులో పేరెంట్స్ విషయంలోకి వచ్చేసరికి ఈ యాక్ట్లో సెక్షన్ 23 ఏమంటుందంటే ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఒక ప్రాపర్టీ కొన్ని వీటిల్లో అంటే సర్టన్ కొన్ని కండిషన్స్లో మనం ప్రాపర్టీని వెనక్కి తీసుకోవచ్చు అనేది అది నేను చెప్తాను మీకు. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ కేసులో ఏమైందంటే ఆ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అంటే ఊర్మిళ దీక్షిత్ పేరు మీద ఉందంటే మదర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ సన్కి ఇచ్చేసింది. సన్కి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు జనరల్గా పేరెంట్స్ పిల్లల చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ అంటే ఎప్పుడైతే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ అంటే అది బాధ్యత, పిల్లలు మనల్ని చూసుకుంటారు కదా అని అనుకుంటారు. కానీ ఆ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఈ కేసులో. చూసుకోకపోగా వాళ్ళని పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయటం కానీ పేరెంట్స్ విషయంలో అంటే వాళ్ళని ఇల్ట్రీట్ చేయటం కానీ జరిగినప్పుడు ఈ ఊర్మిళ దీక్షిత్ అనేమో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు అప్లికేషన్ పెట్టుకుంది. ఏది సెక్షన్ 23 కింద తన ప్రాపర్టీని తనకు బ్యాక్ చేసేసేయమని ఏదైతే గిఫ్ట్ కింద ఇచ్చిందో పెట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో నల్ అండ్ వాయిడ్ అన్నప్పుడు మళ్ళీ హైకోర్టులో వేసినప్పుడు అది కన్ఫర్మ్ చేశారు. తర్వాత కొడుకు బెంచ్లో వేశారు, మధ్యప్రదేశ్ బెంచ్లో, సేమ్ కోర్టులో బెంచ్లో వేసినప్పుడు గిఫ్ట్ వ్యాలిడే అన్నారు. అంటే ఏదైతే గిఫ్ట్ ఇచ్చేసిందో అది వ్యాలిడే అన్నప్పుడు మళ్ళీ తినకి ఉండదు కదా. తినేం చేశారు, మళ్ళీ అక్కడికి ఆగకుండా సుప్రీంకోర్టులో వేసినప్పుడు అప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఏమని ఇచ్చారు, పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చెయ్యాలి ఏ కండిషన్తో అయితే, అంటే వాళ్ళ మారల్ డ్యూటీ. ఇంకోటి ఏంటి, ఇందులో గిఫ్ట్ ఇచ్చేటప్పుడే అంటే జనరల్గా అది ఎలా వచ్చిందో కానీ ఆ థాట్ జనరల్గా మనం గిఫ్ట్ ఇచ్చేస్తాం తప్పితే దానికి ఇలా జరుగుతుంది అని అనుకోం కదా. తను ఏం చేసింది, ఒక ప్రామిసరీ నోట్ రాయించుకుంది. ఇది 2019లో ఏ రోజైతే గిఫ్ట్ ఇస్తుందో అదే రోజు బ్యాక్ ప్రామిసరీ నోట్ రాయించుకున్న దాంట్లో ఏం రాయించుకుంది అందులో ఈ గిఫ్ట్ ఇస్తున్నాను, మమ్మల్ని చూసే బాధ్యత మీది అంటే కొడుకుది అన్నప్పుడు అప్పుడు ఏమైంది, అది కండిషనల్ కాంట్రాక్ట్ లాగా. అంటే నేను ఇస్తున్నా కాబట్టి నువ్వు అది చూసుకోవాలి, అక్కడ కండిషన్ ఉంది గిఫ్ట్లో. సో ఆ గిఫ్ట్ ప్రకారంగా అప్పుడు కండిషన్ ఉన్నప్పుడు ఆ గిఫ్ట్ అబ్సల్యూట్గా ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే తప్పితే ఆ గిఫ్ట్ వర్తించదు వాళ్ళకి. సో ఇక్కడ ఆ కొడుకు చేయలేకపోయాడు. తల్లిదండ్రికి ఏదైతే బాధ్యత ఒక కొడుకులా చేయాలో అది ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఆబ్లిగేషను. సో తను అది ఛాలెంజ్ చేస్తూ వేసినప్పుడు సుప్రీంకోర్టు గిఫ్ట్ ఏదైతే ఉందో అది నల్ అండ్ వాయిడ్ అనేసి సేమ్ ఏదైతే లోయర్ కోర్టులో ట్రిబ్యునల్లో చేశారో అదే సేమ్ కన్ఫర్మ్ చేసేసారు సుప్రీంకోర్టు. అంటే తనకి గిఫ్ట్ ఏదైతే ఇచ్చారో అది చెల్లదు కాబట్టి ఆ ఆస్తి ఆమెకు బ్యాక్ చేశారు. సో అంటే ఇది జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మన దగ్గర ఆస్తి ఉండి పిల్లలకి ఇచ్చినప్పుడు అంటే చాలామంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాల కోసం కానివ్వండి, చాలామంది ఉన్నటువంటి ఆస్తులను అమ్మేసి వాళ్ళని చదివించడం అంతా కూడా జరుగుతుంది. ఒకవేళ ఆస్తులను గిఫ్ట్గా ఇవ్వకపోతే ఆ సందర్భంలో కూడా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీదనే ఉంటుందా? ఈ యాక్ట్లో దానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి?
సో ఇది ఇట్లా మీరు అడిగిన దానికి కూడా బాగుందమ్మా. జనరల్గా యాక్చువల్లీ ఇప్పుడు ఈ యాక్ట్ ఇచ్చిందే మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అన్నారు, వెల్ఫేర్. సో ఇక్కడ మనం ఆస్తి ఇస్తేనే లేదా ప్రాపర్టీస్ పిల్లలకి ఇస్తేనే చూడాల్సిన బాధ్యత లేదు. ఇంకోటి ఏంటంటే అని బాధ్యత అని కాదు, ప్రతి దానికి కూడా వాళ్ళ మీదే బాధ్యత అనేది ఉంది. అంటే ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళని చదివించి పెద్ద చేశారు కాబట్టి పిల్లలకి వాళ్ళ బాధ్యత అనేది ఈ యాక్ట్ త్రూ ఉంది, పేరెంట్స్ని మెయింటైన్ చేసేది. అయితే ఇందులో ఏంటంటే సెక్షన్ 23(2)లో ఏమంటుందంటే ఈవెన్ కొన్ని ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేశాక కూడా అందులో ఏదైతే వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాపర్టీస్ పిల్లలకి ఇచ్చేస్తారు, వాళ్ళ పేరు మీద చేసేస్తారు. చేసినప్పుడు అందులో వచ్చే రెంట్స్ కానీ వేరేవి కూడా వీళ్ళ కొంత భాగం వీళ్ళకి వచ్చే ఇది కూడా ఉందనేది ఈ యాక్ట్ చెప్తుంది. అలానే ఇంకోటి జనరల్గా అమ్మ, ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు జనరల్గా మనకి మెయింటెనెన్స్ అనేది వైఫ్ చిల్డ్రన్కి ఎట్లా ఒక మేల్ పర్సన్ మీద ఆబ్లిగేషన్ ఉంటుందో అట్లనే పేరెంట్స్ మీద కూడా ఇంకా ఎక్కువ ఆబ్లిగేషన్ ఉంటుంది. పేరెంట్స్ని చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగా అడిగారు. పేరెంట్స్ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు, వాళ్ళకున్నా లేకపోయినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, అంటే వాళ్ళకంటే మంచి పిల్లలు అవ్వాలి అనే ఇదిలో చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని చూడనప్పుడు వీళ్ళని ఎవరు చూస్తారు? చూడాల్సిన బాధ్యత పిల్లలదే ఉంటుంది. అయితే మనం ఇందాక కేసులో చూసాం, అసలు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలా? ఒక ప్రామిసరీ నోట్ రాసుకున్నారు అంటే దానికి ఎందుకు రాసుకున్నారు ఆ పేరెంట్స్? అంటే పిల్లల మీద నమ్మకం లేకపోతేనే కదా. అంటే ఇన్ జనరల్గా చెప్పాలి అంటే మనం ఈ యాక్ట్స్ దాటితే ఇప్పుడు అదే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలతో రాపించుకుంటే అదే నోట్ ఇప్పుడు మీకు ఈ ప్రాపర్టీస్ ఇవ్వకుండా కానీ లేదా మీకు చదువుకి ఇస్తున్నాము, మీరు మమ్మల్ని ఈ ఆస్తి అంతా మాకు తిరిగి ఇవ్వాలి అనే బాండ్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే చూడరో అదే విధంగా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని అనుకుంటే పిల్లలు అంత అవ్వరు కదమ్మా. సో అది అందుకే ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఈ యాక్ట్ వచ్చింది 2007. కొంతవరకు ఫైల్ అవుతున్నాయి కానీ జనరల్గా పేరెంట్స్ ఎవరైనా కానీ పిల్లలకి అగెయిన్స్ట్గా పోవటం అనేది, బయటకు వచ్చి పోవటం అనేది కష్టమమ్మా. కాకపోతే ఏంటంటే ఈ కోర్ట్ అని కాదు, లీగల్ డాక్యుమెంట్ అని కాదు, అంటే ప్రతి పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రిని చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రి వాళ్ళని కూడా అంతే విధంగా చూసి పెద్ద చేస్తేనే కదా ఈరోజు వాళ్ళు అయింది. సో అట్లా అన్నమాట. అందుకే వాళ్ళు ఏదైతే ఆ ఏజ్ వాళ్ళు పెద్దగయ్యాక ఏజ్ ఉండదు పేరెంట్స్లో, వాళ్ళు వర్క్ చేసి సొంతంగా సంపాదించుకునే శక్తి ఉండదు. పిల్లలు రేపు మేము బాగాలేనప్పుడు చూస్తామనే ఇదితోనే వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా రివర్స్ కొంతమంది అయితే అప్పులు ఉంటాయి, ఆ అప్పులు కూడా తీరవు వీళ్ళు పెద్దగా అయ్యాక కూడా. సో ఇలాంటి అన్నిట్లో కూడా వాళ్ళ మీద బర్డెన్, బాధ్యత అనేది ఉంటుంది. సో జనరల్గా చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఆస్తుల్లో ఆడపిల్లలు కూడా వాటా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం, ఇస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు కూడా ఈ పెద్ద వాళ్ళని అంటే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత ఆడపిల్లల మీద కూడా ఉంటుంది. అంటే జనరల్గా మన సొసైటీలో మగపిల్లలే చూసుకుంటారు అనేది ఉంటుంది కదా. సో ఆడపిల్లలు కూడా చూసుకోవాల్సిందని వాళ్ళు తప్పకుండా చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ డాటర్సే ఉన్నారనుకోండి, కొన్ని ఫ్యామిలీస్లో ఒక డాటరే ఉంటుంది, 3 డాటర్సే ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళ వెళ్ళిపోయాక ఈ పేరెంట్స్ని ఎవరు చూస్తారు? సో ఈక్వలీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరే అంటున్నారు, ఈక్వల్గా ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు ఈక్వల్గా దాని బాధ్యత కూడా తీసుకోవాలి వాళ్ళు. అదే కాకుండా ఈ యాక్టులో ఎవరెవరు వస్తారు పరిధిలో మీకు చెప్తాను నేను. ఫస్ట్ పిల్లలు అనేవాళ్ళు మైనర్ కాకూడదు, డాటరు, గ్రాండ్ డాటర్స్ కూడా ఉంటుంది. అట్లనే స్టెప్ చిల్డ్రన్ కూడా, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళకి బాధ్యత ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? స్టెప్ పేరెంట్స్ ఎలిజిబుల్, దీనికి గ్రాండ్ పేరెంట్స్ ఎలిజిబుల్, మళ్ళీ బయోలాజికల్ పేరెంట్స్ ఎలిజిబుల్. మళ్ళీ ఇంకోటి మెయింటెనెన్స్ అంటే ఏంటంటారు అంటే లగ్జరీ కాదు, అది జస్ట్ వాళ్ళ ఫుడ్, క్లోతింగ్, మెడికల్ అటెండెన్స్, మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంతవరకు చేస్తే కనుక వాళ్ళ బాధ్యత తీరినట్టే అమ్మ, ఇంతవరకు చూసుకున్నా కానీ. సో ఇంకొక విషయం చెప్పండి మేడం, జనరల్ అంటే ఇప్పుడు మనం ఆస్తి వెనక్కి తీసుకోవాలన్నా కూడా, గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆస్తి లేదంటే పేరెంట్స్ని పట్టించుకోకుండా కూడా ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరిని ఆశ్రయించాలంటారు? అంటే మీరు అనే దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న కేసు అదే కదమ్మా. వెనక్కి తీసుకోవాలి అని అంటే కనుక సేమ్ వాళ్ళు ఫస్ట్
ఫస్ట్ వాళ్ళు గనక ఇవ్వకోకుండా వాళ్ళ ఆస్తుల్లో ఇప్పుడు సెక్షన్ 23 ప్రకారంగమ్మా ఏ ఆస్తులు కొన్ని ట్రాన్స్ఫర్ చేసిన ఏ ఆస్తులు అయితే వెనక్కి తీసుకోవచ్చో, ఇప్పుడు ఇందాక గిఫ్ట్ అన్నాం, జనరల్గా గిఫ్ట్ అనేది వెనక్కి ఒకసారి ఇచ్చేసాక తీసుకోలేము. సో అట్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందుకి, అంటే కొన్ని చోట్ల ఆర్డీఓ, కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు, ట్రిబ్యునల్ అంటారు, కాన్స్టిట్యూట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి 23 కింద అప్లికేషన్ పెట్టుకుంటే తీసుకోవచ్చమ్మా. అట్లనే మీరు అన్నట్టుగా ఆస్తులు ఉంటేనే వీళ్ళకి వస్తుంది అని కాదు, ఆస్తులు తీసుకోవచ్చు, వీళ్ళని మెయింటైన్ చేసే బాధ్యత కూడా. ఇప్పుడు మీరు అడిగారు, అది ఆస్తులున్న పేరెంట్స్, ఇచ్చిన పేరెంట్స్ అయితే కనుక ప్రాపర్టీస్ ఉన్నోళ్ళు తీసుకుంటారు. ప్రాపర్టీస్ లేని పేరెంట్స్ ఏం చేస్తారు? చదివిస్తారు, వాళ్ళ జాబ్స్ మీదే చదివిస్తారు. వాళ్ళు ప్రాపర్టీస్ చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆ ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లల బాధ్యతతోనే సరిపోతుంది. సో వాళ్ళని కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుందమ్మా. పిల్లలు అనేది మీకు చెప్పాను ఎవరెవరు వస్తారు అనేది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు నిజంగా ఈ మోరల్ ఆబ్లిగేషన్ చేస్తే అమ్మ కోర్టు దాకా ఇవన్నీ చేయాల్సిన అవసరం, లీగల్గా పోవాల్సిన అవసరం రాదు. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే, అంటే ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లా కూడా అదే చెప్తున్నటువంటి విషయాన్ని మంజీరా వెంకటేష్ గారు చెప్తున్నారు. అంటే వృద్ధాప్యంలో పిల్లలు చూసుకోకపోతే కంపల్సరీగా ఆస్తులు వెనక్కి తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఆస్తులు లేనప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద ఉంటుంది. దానికి సంబంధించినటువంటి యాక్టే ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ అని కూడా మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ ఆస్తుల్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తే మాత్రం కన్సర్న్ ఆర్డీఓ కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కానివ్వండి, సో ఇలాంటి రకరకాల ఫోరం ద్వారా వాటిని కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా ఆమె అయితే క్లియర్గా చెప్తున్నారు. విడుదల ఫనీతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.